డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో విశాఖలో పర్యటించనున్నారు. నేవీ సిబ్బంది ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. నేవీ డే కంటే ముందు నిర్వహించే ముందస్తు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం సముద్రికలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, డిప్యూటీ సీఎం ఈరోజు షెడ్యూల్కి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్ వెంకట్, చూసుకుంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఈరోజు 4:30 ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకైతే ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఏదైతే ఆయనకు సూచించినటువంటి రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఆ రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి పూర్తిగా కూడా ఐఎన్ఎస్ డేగా నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మారుతి సర్కిల్ మీదుగా కూడా విశాఖకు సంబంధించినటువంటి అంటే నావికా దళాలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఐఎన్ఎస్ సర్కార్కి అయితే చేరుకుంటారు. ఐఎన్ఎస్ సర్కార్లో దాదాపు అరగంట పాటు కూడా విరామం తర్వాత అక్కడ నుంచి నేరుగా కూడా పక్కనే ఉన్నటువంటి పైప్ లైన్ జంక్షన్కు ఆనుకొని ఉన్నటువంటి ఐఎన్ఎస్ సాముద్రికలో ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి నేవీ డేకి సంబంధించినటువంటి కొన్ని రిహార్సల్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ రిహార్సల్స్ కార్యక్రమంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని నేవికా దళాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రదర్శించేటటువంటి విన్యాసాలను అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా తిలకించనున్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా డిసెంబర్ 4వ తేదీన విశాఖ సాగర తీరాన సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి భూభాగంలో పూర్తిగా కూడా పాకిస్తాన్ పైన భారత్ విజయం సాధించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వారి ఆ మిసైల్స్ని కూడా ఛేదించినటువంటి నేపథ్యంలో ప్రతి ఏటా కూడా డిసెంబర్ 4వ తేదీన నేవీ డేకి సంబంధించినటువంటి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది కూడా ప్రజలు హాజరై తిలకించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేవీ డే వేడుకలకు ముందస్తుగానే నేవికి దళానికి సంబంధించినటువంటి అధికారులు దాదాపు నెల రోజుల పాటు కూడా కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటారు. ఆ నిర్వహణలో భాగంగా ఈ రోజు నుంచి జరిగేటటువంటి నిర్వహణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుసారంగా ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య అతిథిగా కూడా వాళ్ళైతే పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే విశాఖ రానున్నారు. విశాఖ వచ్చిన తర్వాత రోడ్డు మార్గం గుండా ఐఎన్ఎస్ సర్కార్కి వెళ్ళి అక్కడ నుంచి సాముద్రికలో జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత అక్కడ జరిగేటటువంటి వారు ప్రదర్శించేటటువంటి కొన్ని సామూహిక కార్యక్రమాలు కూడా తిలకిస్తారు. అనంతరం అక్కడ నుంచి మరలా కూడా నోరుగా రోడ్డు మార్గం ద్వారా విశాఖ విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ అయితే ప్రయాణమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకైతే సంసిద్ధత అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడంతోనే పెద్ద ఎత్తున కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే భద్రతా ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగానే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ 4:30 ప్రాంతంలో వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అన్నింటినీ కూడా పూర్తిగా నేవికా దళ అధికారుల భద్రత అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మరలా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు ముగించుకొని తిరిగి ప్రయాణం అయ్యేటటువంటి వరకు కూడా నేవికా దళ అధికారులన్నీ కూడా ఆయనకైతే దిశ నిర్దేశం కూడా చేయనున్నారు. అలాగే నేవీలో ప్రదర్శించేటటువంటి విన్యాసాలు కావచ్చు, లేదా నేవికా దళాలకు సంబంధించినటువంటి విన్యాసాలకు సంబంధించినటువంటి ఏదైతే వారి యొక్క వెపన్స్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తిలకించనున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో విశాఖ చేరుకున్నారు. విశాఖ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి కార్యక్రమాలను కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. వెంకట్. ఓకే, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.